ఎక్కడు ఒక పాలన అనేది ఎలాగుండాలా, ఒక నాయకుడు అనేవాడు ఎలాగుండాలా. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నాకు ఇంతకుముందు నాకేమీ ఏ చరిత్ర లేదు, రాజకీయ చరిత్ర లేదు. నేను ఒక బ్యాంక్ నుండి బయటకు వచ్చిన ఒక వ్యక్తిని, నచ్చి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను. నన్ను దగ్గర తీసింది, నువ్వు ఒక వ్యక్తి ఎవరైనా సరే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు సేవ చేయాలి అంటే తనకు ఒక పదవి ఉన్నా లేకున్నా అలాంటి వ్యక్తినే ఆయనకు ఒక అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఒక ఎమ్మెల్యేగా నిలబడాలన్నా, ఒక ఎంపీగా నిలబడాలన్నా అలాంటి గుర్తింపు అనేది చూస్తుంది భారతీయ జనతా పార్టీ. కానీ ఈ బీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కమ్ టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ డబ్బుల్లోని నాయకునిగా చూస్తుంది. ఏంది, వీడు నిలబడితే డబ్బులు ఖర్చు పెట్టగలడా, ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనగలడా, వగైరా వగైరాలు ఇవన్నీ. సో బాగా అంటే కూడా గర్వపడేలాగా ప్రజల కోసం సేవ